నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షావల్లిలో నన్ను అటువాటి స్థిరపరచావా నీ తోటలోని ద్రాక్షావల్లిలో నన్ను అటువాటి స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకి సమీప పాత్రలు చేరా నన్ను విధిలేక సారవా నీకి సమీప పాత్రలు చేరా నన్ను విధిలేక సారవా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంపూర్ణుడా నీవే నేమని ఆరాధించెదా త్రియేక దేవా ఆది సంపూర్ణుడా నీవే నేమని ఆరాధించెదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే
స్థిరపరచావా నీ తోటలోని ద్రాక్షావల్లిలో నన్ను అడ్డుదాటి స్థిరపరచావా జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా సర్వోన్నతుడైన తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి వందనములు స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని వేల దూతల చేత ప్రభువ మనుషుల చేత ఆరాధించబడుతున్నటువంటి తండ్రి నీకు వందనములు స్తోత్రములు నాయనా ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దినములో ప్రభువ అనేక మంది ప్రభువ తండ్రి నాయన సార్వత్రిక సంఘాల్లో నేను స్తుతిస్తుండగా అలాంటి తండ్రి నా స్తుతి ఆరాధనలు తండ్రి సమర్పించిన మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా అయ్యా నీ యొక్క వాత్సల్యం మా ఎడల చూపిస్తున్నందుకే మీకు వందనములు స్తోత్రములు తండ్రి అనేక మంది వృద్ధి పొంది ఉన్నప్పటికీ ప్రభువా మీకు వాత్సల్యములు మీ కృపను మా మీద చూపుతున్న ద్వారా మేము ఇంకనో బ్రతికి ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉంది అందరూ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు మా ఎడల మీరు చూపిన కృప అయ్యా మా ఎడల మీరు చూపినటువంటి ప్రేమను బట్టి మీకు వందనములు స్తోత్రములు రాజా పరిశుద్ధమైన తండ్రి ప్రేమ నీకు స్తోత్రమైన మా కొరకు మీరు అర్పించినటువంటి యాగమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా అయ్యా మీరు కార్చినటువంటి రక్తము ద్వారా ప్రభువా అయ్యా మమ్మల్ని పవిత్రులుగా చేసినందుకే మీకు వందనములు స్తోత్రములు తండ్రి అయ్యా నీ రక్తములో కడగబడి ప్రభువా పరిశుద్ధులుగా మమ్మల్ని ఏర్పాటు చేసిన ఆయన నిన్ను స్తుతించి మహిమపరిచి గణపరచడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనములు స్తోత్రములు వేలాది కోటాను స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు తండ్రి ప్రభు ఈ సమయంలో ప్రభు అయ్యా ఎలుగెత్తి నిన్ను ఆరాధిస్తూ ఉండగా ప్రభు అయ్యా మా యొక్క స్థుతి ఆరాధన జరుగుతుంది మీరు ఆశీర్వాదం కమ్మని వెళ్ళి తెలుసున్నారు తండ్రి నీకు స్తోత్రం అయ్యా నేను ఎక్కడైతే ఇందులో ముందు నా నామంలో కూడి అయ్యా నన్ను ఆరాధిస్తారో మహిమపరుస్తారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రం అయినా ఈ సమయంలో నీకు పరిశుద్ధాత్మ శక్తిని ప్రభు మా మధ్యలో మీరు ఉంచుతున్నందుకే నీకు వందనములు స్తోత్రములు ప్రతి బిడ్డలు పరిశుద్ధాత్మలో మీరు దర్శించబోతున్నందుకే వందనాలు స్తోత్రాలయ్యా ఉత్సాహంతో ఉజ్జీవంతో ప్రభు అయ్యా నీవు ఆరాధించి స్తుతించి మహిమపరిచినటువంటి అయ్యా వారి యొక్క స్వరమును ఉపయోగించి రెండు కరములను జోడించి ప్రభు నిన్ను స్తుతించిన ప్రతి ఒక్క బిడ్డలు మీరు ఈ సమయంలో దర్శించబోతున్నందుకే నీకు వందనములు స్తోత్రములు ప్రభు నీకు ఆత్మ ప్రతి హృదయంలో దర్శించబోతున్నందుకు నాయనా నీకు వందనములు స్తోత్రం అయ్యా నీ యొక్క ఆత్మను మా మధ్యలో మీరు పంపించి ప్రభు ప్రతి బిడ్డ యొక్క హృదయంలో వెలుగునివ్వబోతున్నందుకే నీకు వందనములు స్తోత్రములు రాజా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో దైవదాసులు ప్రభు మరుగుపరుచుకొని అయ్యా అద్భుతమైనటువంటి సత్య వాక్యము మీరు మాతో మాట్లాడబోతున్నందుకే నీకు వందనములు స్తోత్రములు రాజా దైవదాసులో నుంచి మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటను బట్టి అయ్యా ప్రతి ఒక్క మాటను బట్టి మా యొక్క జీవితాల్లో అయ్యా వెలుగును నింపబోతున్నందుకే నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నారు ప్రభా నీ దైవదాసులు చాలా మరుగుపరుచుకొని ప్రభా అద్భుతమైనటువంటి మా జీవితంలో కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం మీరు దయచేయబోతున్నారు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నారు
జీవముతో ప్రభు ఆత్మతో సత్యముతో ఆరాధించిన ప్రతి వారి యొక్క అందరికీ స్తుతి ఆరాధన దూరములు స్వీకరించి అయా మా యొక్క అందరికీ స్తుతుల మీద మీరు ఆశీర్వడి ఉన్నారని నమ్మి అయా విశ్వసించి ప్రభు నిన్ను ఆరాధిస్తుండగా ప్రతి వారిని నీ యొక్క స్తుతి ఆరాధన దీపములు వస్తున్నటువంటి ప్రతి జీవన ప్రతి వారికి దయచేయబడుతున్నందుకు అందరూ స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములోనికి ఈ స్తుతి ఆరాధన దీపములను సమర్పిస్తున్నాము నాయన. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం నుండి 5 వచనాల వరకు స్త్రీలలో హృదయం వాక్యం కలిగి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. దావీదు సౌలుతో మాట్లాడట సాధించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిను. యోనాతాను దావీదును తనకు ప్రాణస్నేహితుడిగా భావించుకుని అతని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకునేను. దావీదు తనకు ప్రాణస్నేహితుడిని భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతానును అతనితో నిబంధన చేసుకునేను. మరియు యోనాతాను తన దుప్పటి, తన కత్తిని, తన విల్లును నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. దావీదు సౌలు తనకు పంపిన చోటుకెల్లా పోయి సుమిత్తి కలిగి పని చేసుకొని వచ్చిన కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. అలాగే మొదటి యోహాను పత్రిక కొత్త నిబంధన గ్రంథం మొదటి యోహాను పత్రిక 223 పేజీ నెంబర్. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు అది పురుషులు హృదయం వాక్యం చదివి దేవుని మహిమపరుస్తారు. నుంచి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం. ప్రియులారా, మనం ఒకరికొకడు ప్రేమిస్తాం. ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరువును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రయాచితమై వెనుకకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలకు ఇలాగ ప్రేమింపగా మనం ఒకరికొకడు ప్రేమింపబద్దులై ఉన్నాము.
ఏ మానవుడును దేవుని ఎల్లప్పుడూ చూచి ఉండలేదు. ఏ మానవుడును దేవుని ఎల్లప్పుడూ చూచి ఉండలేదు. మన ఒకరికొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. సమయములో శబ్దముతో సమయములో శబ్దముతో దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి మరొక ప్రభు దినంలో మనం కూడి దేవుని నామాన్ని మహిమపరిచాం, ఆరాధించాం. చూస్తుండగానే 2024వ సంవత్సరం 6వ నెల కూడా మనం పూర్తి చేసుకుంటూ ముందుకు సాగడానికి చూస్తున్నాం. దేవుని కృపను బట్టి ఆశ్చర్యకరమైన దేవుని యొక్క మేళ్లను మనం తెలుసుకుంటూ ప్రభు మనకి ఇచ్చే అవకాశాలను ఈ వాక్యం ద్వారా మనము ధ్యానం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా బలపడుతూ వస్తుంటున్నాం. దైవికమైన జీవితం చాలా విశేషమైనది. మన జీవితంలో ప్రభువును కలిగి ఉండడం ఎంతో ధన్యకరమైన స్థితి. లోకంలో ఉన్న వారి కన్నా మనం పరిశుద్ధులుగా జీవించడం అనేది దేవుడు కోరినది. ప్రభు బిడ్డలుగాను సంఘానికి వెళ్ళే వ్యక్తులుగాను మనం ఉన్నప్పుడు అవసరాలే కాకుండా ఆత్మీయ జీవితాలను మనము పనిచేసుకుంటూ ముందుకు సాగవలసినటువంటి వారమై ఏ కోణంలోనైనా ఏ అవసరంలోనైనా మనము ప్రభు దగ్గరకు రావడానికి ఒక మార్గం దొరికిందని అనుకున్నాం. ప్రభులోకి వచ్చిన తర్వాత మనము సత్యం తెలుసుకొని బ్రతకవలసిన బాధ్యత మనకు. మార్గాలు అనేక రకం, కానీ అనుసరించే మార్గం ఏసు మార్గమే. ప్రభు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండండి. మరలా మరొక వాక్యంలో ప్రభు అంటున్నాడు,
పురాతన మార్గం ఏదేని అడిగి తెలుసుకొని అందులో నడుచుకొని అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. పూర్వం నుండి దేవుడు ఏ మార్గాన్ని గుర్తిస్తున్నాడో ఆ మార్గాన్ని అడిగి తెలుసుకొని అందులో నడుచుకోవాలి. అప్పుడు మన జీవితాలకు నెమ్మది ఇస్తుంది. అంచేత మనం ఒక జాగ్రత్త కలిగి ఉండాలి. ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అనేది కాకుండా మనం దేవుని వాక్యాలను నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితం ఓ పరిశుద్ధమైన మంచి జీవితాన్ని నేర్చుకునే మార్గం, మతం లాంటిది కాదు. అంచేత సహనం గురించి, దేవుడు సేవకుల గురించి, సేవకుల గురించి, పట్టణ ఉన్న విశ్వాసం తప్పుపట్టడం గురించి కాకుండా జీవితాన్ని మనం చక్కపరుచుకోవడానికి దేవుని వాక్యాన్ని మనం ఉపయోగించుకోవాలని మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. ఒకే మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఒకే మందిరం, ఒకే పాస్టర్, ఒకే దేవుడు. అక్కడే నిలబడాలి, అక్కడే నేర్చుకోవాలి, అక్కడే మనము అనుభవం తెచ్చుకోవాలి. మన జీవితంలో జీవించి ప్రతిఫలం దేవుని దగ్గర. దేవుని అలాగా దేవుణ్ణి మనం నమ్మించే జీవితాన్ని, ఏమార్చే జీవితాన్ని. ఏమార్చే వాళ్ళు అంతా ఎవరంటే అవసరాలు తీర్చుకుంటారు, వదిలేస్తారు. ఒక రోజుకు ఒక సంఘానికి వెళ్తారు, మరొక రోజుకు ఇంకో సంఘానికి వెళ్తారు. ఇలా స్థిరత్వం లేని వ్యక్తులకు దేవుని యొక్క వాక్యం తెలియదు, సత్యం తెలియదు. వాళ్ళు వేలాకోళంగా జీవిస్తారు. ఇప్పుడు వస్తారు, దేవుని మాటలు వింటారు, అటు వెళ్తారు, మనుషుల మాటలు కూడా వింటారు. మనుషులు అంటారు, బంధువులు అంటారు, స్నేహితులు అంటారు, అది అంటారు, ఇది అంటారు. దేవుని యొక్క మాటలను పక్కన పెడతారు. ఎవరైనా దేవుని మాట వినాల్సిందే. మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మనం కావచ్చు, మనకు సంబంధించిన ఎవరు కూడా దేవుని వాక్యాన్ని, దేవుని నమ్మాలి. నమ్మిన వ్యక్తికి దేవుని యొక్క ప్రసన్నతను చూడడానికి అవకాశం లేదు. అందుచేత మనకు మంచి ఉద్దేశంతో వెళ్ళాలి. పక్కన వాళ్ళని తప్పు పట్టడం కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. మనల్ని మనం తప్పు పట్టుకోవాలి. మన జీవితంలో ఏం నేర్చుకోవాలో దాన్ని. స్కూల్కి వెళ్తున్నాం అనుకోండి, మనం చదువుకోవడానికి మాస్టర్ గారు ఏం చెప్తారో దాన్ని విని మనం చదువుకొని హోంవర్క్ చేసి మనం కరెక్ట్గా మనకు వాళ్ళకి మనకు మంచి సంబంధాలను మనం రూపొందించుకుంటే మనం డెవలప్ అయిపోతాం. చదువు మనకు అవుతుంది. కాబట్టి మనము క్లాసులు మనం వెళుతున్నప్పటికీ మనకు ఉద్యోగ అవకాశాలు మెండుగా మనం పొందుకోవాలి. అలాగనే దేవుడి దగ్గర మా వాక్యం విని వాక్యానుసారంగా లోబడి వాక్యానుసారంగా నడుచుకోగలిగితే నీవు దేవుడి దగ్గర దీవెనలు పొందడానికి నీకు అర్హత ఉంది. దీనికి నీకు ఎవరు బలవంతం చేయాల్సిన అవసరం లేదు. ఎవరు నిన్ను అది పనిగా నెట్టి నీకు చెప్పాల్సిన పరిస్థితి లేదు. నీవు కూడా మరొకరు నీకు నేర్పిస్తున్న దైవజనుని కావచ్చు, దేవుని కావచ్చు, నీవు వాళ్ళని విసిగించవలసిన అవసరం లేదు. దేవుడు ఒక మాట అంటాడు, చాలా మంది విసిగిస్తుంటారు, దేవుణ్ణి కూడా విసిగిస్తూ ఉంటారు. చూడండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఓ మాట ఓ ప్రవక్త చెప్తున్నాడు. ఆ మాటను మనం చదువుకొని ముందు వాక్యంలోకి మనం వెళ్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. 7వ అధ్యాయము 13వ వచనం. అతడు వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని విసిగించుతురా. దేవుని విసిగించే వాళ్ళు కూడా ఉంటారు. ఓరే దేవుని విసిగిస్తూ ఉంటారు. చెప్పింది చేయరు. నాకు దేవుడు ఏం చేసినాడంట. డాక్టర్ దగ్గర చేసినప్పుడు, వైద్యుల దగ్గర చేసినప్పుడు వైద్యులు ఏదైతే సలహా ఇస్తాడో ఆ సలహాను కరెక్ట్గా పాటిస్తే నీకు వైద్యంలో ప్రతిఫలం పొందే అవకాశాలు ఉంటాయి. వివాహం పొందించుకునేదానికి సులువుగా నీకు మాట్లాడాలి. అలా కాకుండా వైద్యం చెప్పిన దానంతా
వదిలిపెట్టి నీకు ఇష్టం వచ్చినట్టుగా నీకు అనుకూలమైన రీతిలో నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు అనుకో, ఇంకా రాము బాగుంటుంది. అలాగే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందాలన్నా, నీ జీవితంలో ఉన్న శాపాన్ని తొలగించుకోవాలన్నా, నీ జీవితంలో పాపాన్ని తొలగించుకోవాలన్నా, నీ కుటుంబంలో ఉండే బలహీనతను తీసివేసుకోవాలన్నా, సైతాన్ని బంధకాల నుంచి విడుదల పొందాలన్నా, దేవుని సేవకుల ద్వారా దేవుడు చెప్పేటి వాక్యాన్ని తప్పకుండా అనుసరించాలి. అనుసరించకపోతే నీకు ఆ యొక్క మార్గం నీకు రాదు. ఇది కండిషన్ కాదు, సూత్రం. అది ఒక సూత్రం. ఆ సూత్రాన్ని నువ్వు పాటిస్తేనే నీకు శాసనం అనేది వస్తుంది. వేసుకునే లెక్కలు నువ్వు సేవకులను విసిగించడము, దేవుని విసిగించడము, పక్క వాళ్ళని విసిగించడము, నీకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నించడము, ఇలాంటివన్నీ చేసుకుంటారు. కొంతమంది చేసుకుంటారు. దేవుని మందిరాలకు వచ్చే గొడవ చేసుకుంటూ ఉంటారు. దేవుని మందిరాలకు దీవెనకరమైన విషయాలు నేర్చుకోరు. వాళ్ళ అవసరాల కొరకు ఏం చేస్తుంటే అక్కడ వ్యాఖ్యాల వల్ల ఇంకొంచెం మరింత సమయే కానీ ప్రయోజనం వస్తుంది. అంచేత మనకి ఎందుకు ప్రభు ఇలా చెప్తున్నాడంటే, మన యొక్క మైండ్ సెట్ ఎట్లుండాలంటే దేవుడి దగ్గర నుంచి నేర్చుకునే మనస్తత్వం ఉండాలి. ఆ దేవుడు చెప్పిన దాన్ని మన జీవితాలకు ఉపయోగించుకుంటే మనకి ఏం కావాలో ఆ ప్రతిఫలాన్ని ఆ దేవుడు తెలియవచ్చిన దేవుడి ద్వారా మనకు అనుకుంటాడు. స్థిరపడాలి. ఇప్పుడు 9వ వచనం ఏమంటున్నాడు? షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడయుందురు. అయ్యా నమ్మలేదంటే నువ్వు స్థిరపడలేవు. నువ్వు ఎవరిని ఏం చేయలేవు. ఎవరిని ఏం చేయగలవు? నీకెవరిస్తారు దీవెన? ఆయన. నీ బాధలు ఎవరు తీరుస్తారు? ఆయన చేస్తారు. నీ మనుషులు తీర్చలేరు. నేను కూడా ఏం చేయలేదు. పంపనంట నా రాజు గారు ప్రార్థన చేస్తే బాగా అయిపోతుంది. రాజు గారు బాగా చేసేది దేవుడు ఆయనలో వచ్చి బాగుంటాడు. అది ఉపయోగిస్తున్నాడు. ఆయన ప్రతినిధులుగా మారుతుంది. ఆ ఊళ్ళో పాస్టర్ కంచేసాడు చనిపోతాడు. అంటే ప్రత్యేక వ్యక్తులు జరిగేస్తూ ఉంటారు. అక్కడ పాస్టర్ నుండి బాగా ప్రార్థన చేస్తుంది. ఆయన దగ్గర పోతే ఉండేదంతా చెప్పేస్తుంటారు. ఏడు చెప్పేది ఇంకా లోతుగా ఉంటుంది చెప్తుంటారు. మీ జీవితంలో ఉండే పాప స్థితి అంతా కూడా బయటికి చెప్పి దానికి ఏం చేస్తుంటారు? విరుగుడు చూపిస్తుంది. వాక్యం నేర్చుకోరు. వాక్యం నేర్చుకొని దేవుని సంపాదించుకొని వాళ్ళకి ఏం కావాలో ఆయన అడిగి తీసుకొని హ్యాపీగా బ్రతికేసే విషయాలను నేర్చుకోరు. కాలక్షేపం చేసేస్తుంటారు. వయసులో అయిపోతుంటుంది. జీవితాల్లో ఉండే పాపకు స్థితిగతులను వదులుకోవాలంటే వదులుకోరు. మాట మార్చుకోరు, మనసు మార్చుకోరు, నడక మార్చుకోరు, ప్రవర్తన మార్చుకోరు, స్థానాన్ని మార్చుకోరు. అహమాస అంటాడు చెట్టాలతోనే కలుస్తూ ఉంటారు. మళ్ళీ దేవుడు దగ్గరికి వస్తారు. వాళ్ళ బంధువులైనా వాళ్ళ స్నేహితులైనా అది కట్ చేయదు. దాన్ని కట్ చేయదు. దాన్ని అట్లాగే పెట్టుకుంటారు కనెక్షన్. మళ్ళీ దీన్ని కూడా ఒక పక్క పెట్టుకుంటారు. పాపం ఒక పక్క, ఏంటి పరిశుద్ధత ఒక పక్క ఉండాలంటే కూర్చుంటారు. నువ్వు డాక్టర్ దగ్గర పోతే చెప్తాడు, నువ్వు తాగకుండా మొదట దాన్ని నిలిపి ఈ మందులు ప్రభు గారు చెప్తాడు. అప్పుడు చెప్పినాడు ఏమని, నీవు వేయి పాపము పాపం అనే దానికి ఒక అర్థమయ్యే ఒక పదాన్ని చెప్తాం, పాడు చేయనిది. పాపం అనేది ఏంటి? నిన్ను పాడు చేయనది. నిన్ను పాడు చేసేదాన్ని నువ్వు వదిలేదు. నువ్వు పాడు చేసేదాన్ని టార్గెట్ పెట్టుకొని ప్రభువును కూడా నువ్వు కలిగి జీవించాలంటే ఆ చర్చికి పోతాను, ఈ చర్చికి పోతాను, ఆ మాస్టర్ గారు బాగా మాట్లాడతారు, మాస్టర్ గారు బాగా మాట్లాడతారు. ఏం నేర్చుకున్నావు కదా? బాగా మాట్లాడతాడు ఇట్లే. మరి ఏం నేర్చుకున్నావు? ఇన్ని సంవత్సరాలు వెళ్ళి ఏం నేర్చుకున్నావు? నువ్వు నేర్చుకునేది
ఆయన అంతేలే, వాళ్ళకి అంతేలే, ఆ చర్చిలో జీవం రాదు, ఈ చర్చిలో జీవం ఎక్కడ ఉంది? యేసులో ఉంది జీవం. యేసును కలిగి ఉంటే ఆ జీవం నీకు వస్తుంది. అంచేత మనం గమనించాలి, మన దేవుని వాక్యాన్ని పట్టుకుంటాం. అయ్యా కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటను బట్టి మనం ఈరోజు మంచి విషయం నేర్చుకోవడానికి గమనిద్దాం. చదవండి ప్రియులంగా. మొదటి యోహాను పత్రిక 8వ వచనము 9వ వచనం, 4వ అధ్యాయం 8, 9. చూడండి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు కుమారుని లోకములకు పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షమవుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యక్షపరచబడుతున్నది దేవుని ప్రేమ. ప్రతి క్రైస్తవుడు ప్రేమ యొక్క వివరణను తెలిసిపెట్టుకోవాలి. ప్రేమ అనేది క్రైస్తవ జీవితానికి పునాది లాంటిదిగా ఉంది. ప్రేమ అనేది పరలోక రాజ్యానికి మొదటి అర్హతను ఇస్తుంది. ప్రేమ లేని వాడు గణగణ మోగు గంటతో సమానుడు. హల్లెలూయా. చెప్పాలంటే యేసు ప్రభువుకు ఒక ప్రత్యేకమైన ఒక పేరు ఉంది, ఏంటంటే ప్రేమామయుడు. దేవుని బిడ్డలు ఆయనలో జీవించినట్లు, ఎవరిలో జీవించినట్లు? ప్రేమామయునిలో మనము జీవించినట్లు తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసు అనబడేది ప్రేమామయుని మనకిచ్చాడు. మనము ఆయన ద్వారా జీవించడం కొరకు ఆ ప్రేమామయుని యొక్క ప్రేమ సూత్రములను మనం సంపాదించుకొని మన హృదయంలో భద్రం చేసుకొని ఇంటిలోను, సమాజంలోను, సంఘంలోను ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఎప్పుడు అభ్యాసం చేస్తూ ఉండాలి, అధ్యయనం చేస్తూ ఉండాలి. ప్రేమ సూత్రాలను ఎక్కడా మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రేమ నిన్ను దేవుల్లో జీవింపజేస్తుందంట. ప్రేమ దేవుల్లో జీవింపజేస్తుంది. నీవు పాపపు బంధకాలలో పడి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన సొంత కుమారుని మన కొరకు పంపాడు. హల్లెలూయా. 3వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్త. మనము ఇలాంటి వాక్యాలు చాలా తెలుసుకొని ఉంటాం. మనం చాలా వీటిని దేవుడు దైవజనుల ద్వారా అందుబాటులో తెచ్చుంటాడు. అయితే మరొకసారి ఎందుకు అందుబాటులోకి ఇస్తున్నాడో, మనం ఎందుకు వినవలసిన అవసరం వచ్చిందో మనం పరిశీలన చేస్తే మనకు వివరణ వస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నశించకుండా నిత్య జీవము పొందడానికి ప్రేమామయుడైనటువంటి దేవుడు తన ప్రేమకు చిహ్నముగా భూమి మీదకి తన కుమారునిగా పంపించాడు యేసుక్రీస్తు. ఈయన యావతీతిగా వచ్చి ఏం చేశాడంటే ప్రేమను మన కొరకు, మనము ఆయనలో బ్రతకడం కొరకు, మనము ప్రేమ సూత్రముతో మనము రక్షణ పొందుకొని జీవించడం కొరకు ఆయన తన ప్రాణమును పెట్టాడు. యోహాను పత్రిక 4వ అధ్యాయం చూడండి 10వ వచనం. మనము కాదు ప్రేమించి పంపెను. ప్రేమ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులంటేనే ఆ సూత్రం మీద ఉండాలి. దేని మీద? ఏంటి సూత్రం? ప్రేమ. క్రైస్తవ
జీవితము పరిశుద్ధమైనదిగా దేవునిలో జరుగుతుంది, కొనసాగుతుంది అనేదానికి నీకు ప్రేమ అనే సూత్రం చాలా ఉంటుంది. నువ్వు ప్రేమ కలిగి దేవుని మాటలను నేర్చుకొని చూపిస్తావు. ఈ ప్రేమ చాలా రకాలుగా నీకు ఉపయోగపడుతుంది. ఈ ప్రేమను కలిగినట్లయితే నువ్వు కరెక్ట్గా దేవుల్లో జీవిస్తున్నావు. ప్రేమ లేదంటే నువ్వు దేవుల్లో కరెక్ట్గా జీవిస్తావు. అనేక సంవత్సరాలు చర్చిలకి వెళ్ళినా, అనేక చర్చీల అనుభవాలు కలిగి ఉన్నా, గొప్పగా దైవజనులను నీవు అనుభవంలోకి నువ్వు తీసుకొని ఉన్నా, తెచ్చుకొని ఉన్నా, నీకు చాలా విషయాలు తెలిసి ఉన్నా, నీ దగ్గర ప్రేమ అనబడే సూత్రాన్ని నీవు పొందుకోలేదంటే లేదా సంపాదించుకోలేదంటే నీ జీవితము బెస్ట్. ఈ ప్రేమ సూత్రాన్ని నీవు నీ ఇంట్లో నుంచే నేర్చుకోవాలి. అలాగే నువ్వు యేసు ప్రభువులోకి వచ్చేటప్పుడు, నువ్వు యేసు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించేటప్పుడే, నువ్వు బాప్తిసం తీసుకునేటప్పుడే ఈ సూత్రాలను నేర్చుపెట్టుకొని ఉంటాయి. నువ్వెందుకు బాప్తిసం తీసుకోవాలి? పెళ్లికి. ఎందుకు? సంఘ సభ్యత్వానిక. అందరూ తీసుకుంటారు, నువ్వు కూడా తీసుకుంటావా? నీకు ఇష్టం కాబట్టి తీసుకుంటావా? అలాంటిది కాదు. పాస్టర్ గారు చెప్పినారని తీసుకుంటావా? అలా కాదు. నీవు దేవునిలో జీవించడానికి ప్రేమామూర్తి అయిన, ప్రేమాస్వరూపి అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమలో ఉన్న విశేషాన్ని నువ్వు తెలుసుకొని ఆ ప్రేమలో జీవించడానికి, ఆ ప్రేమను అలవర్చుకోవడానికి, ఆ ప్రేమ సూత్రముతో పరలోకం చేరడానికి నీవు సిద్ధపడడానికి నేర్చుకొని దీనికి ఎంత ఘోర పాపికైనా కూడా అనుమతి ఉంది నేర్చుకునే. ఆ ప్రేమమైన యొక్క ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమలో నీడించి బ్రతకడానికి ఎంత ఘోర పాపికైనా ఆయన అవకాశం ఇస్తున్నారు. ఏమంటాడు? దేవుడు లోకమును ఎంతో లోకములో ఏముందంట? శరీరాశ, నేత్రాశ, జీవితం. ఇది తండ్రి వలన పుట్టినవి కావు. అయితే అలాంటి వ్యక్తులకు కూడా యేసు ప్రేమను తెలుసుకొని యేసు ప్రేమ ద్వారా నిత్యము జీవించడానికి అనుమతించారు. కొంతమందికి ఇవన్నీ అవసరంలా, బ్రతుకు మార్చుకోవాల్సిన అవసరంలా, బ్రతుకు గురించి తెలియదు. అందుకే మళ్ళా ప్రభువుని ఎడుగుతారు, బాప్తిసం తీసుకుంటారు, అన్యుల సాంప్రదాయాలు చేస్తారు. అదేమంటే మా వాళ్ళు చెప్పారు అంటారు, అదేమంటే ఏముండాలి అంటారు, మా ప్రియం అంటారు, మాకు ఇష్టం అంటారు. అలా ఒక ఆయన పనికి పోతున్నాడంట, పిల్లట్టు వచ్చిందంట, తిరిగి వచ్చేసి కూర్చునేసి నీళ్ళు తాగిపోయాడు. పాపాన్ని, నరకాన్ని, మరణాన్ని గెలిచి లేచిన యేసు బిడ్డ. అది జంతువు పాపం. అదేదో తన ఆహారం కొరకు, తన కొరకు ఇంకా చెప్పాలి, నువ్వేమో కొట్టేస్తావు ఏమో భయపడి అది వెళ్ళిపోవాలి. వెంటనే దాన్ని సాంప్రదాయంగా నువ్వు మలుచుకొని దాని నుండి దాని కొరకు వెనక్కొచ్చి నీళ్ళు తాగి బయలుదేరిసిందంట. మనం కూడా ఎదురు సేవ చేస్తాం. మాట్లాడతాం, మన గాడిని అలా అన్నారు, అసత్యం అని. నీకు సత్యమే తెలియదు. మంచి విషయాలను నేర్చుకొని మంచి విషయాలలో మంచిగా బ్రతుకుదామనే దానికి తెలియదు. ఆ ప్రేమమయుడు ప్రాణం పెట్టి ప్రేమ సూత్రాన్ని నేర్పించి చక్కగా దేవుని రాజ్యంతో సిద్ధపడినట్టే ఆ ప్రేమ సూత్రం వద్దు. లేచి వెళ్ళిపో. ఏసయ్య వచ్చి ప్రేమ సూత్రం నీ ప్రేమ నాకు వచ్చే ఏసయ్య నన్ను ప్రేమించేదానికి ఒకడు ఉన్నాడు కదా సాతాను. నువ్వు వట్టి మాటలతోనే ప్రేమిస్తావు, ఆయన శాతంతో ప్రేమిస్తాడని ఈయన నా కుమారుడా అంటాడు. ఆయన వస్తాడు నా మచ్చ
అది సమానత్వాన్ని ఇస్తాడు. అది కాదు. సేవకుల దగ్గరికి వెళ్ళి వాక్యం నేర్చుకోవాలంటే విధేయతతో ఉండాలి. అది కష్టం. వాక్యానికి లోబడి జీవించడం కష్టం. ఎడతాం. స్వస్థత కేంద్రాలు ఆడకపోతే ప్రార్థన బాగా చేస్తారు, దెయ్యం నిలబడతారు. ఎక్కడికి పోతే మనకు సహాయం చేస్తారు. అక్కడికి ఎత్తుక్కొని అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు నీడించి ఆ కార్యాలు చేసుకొని అంటే బాయ్ గుడ్ బాయ్ వెళ్ళొస్తారు. కోట్ల మంది ఉన్నారు చర్చిల్లో ఈరోజు. ఒక క్రమం ఉండదు, పద్ధతి ఉండదు. ఆదివారం అయితే చర్చికి వెళ్ళాలన్నా ఇంటికి జ్ఞానం ఉండదు. దేవుడు ఏం చెప్పాడు, ఏం చేశాడు, ఆయనలో బ్రతకాలంటే ఆయన ప్రేమ సూత్రం నేర్చుకోవాలంటే నీకు వారంలో ఒక రోజు నీ పనులన్నీ పక్కన పెట్టి దేవుడి దగ్గరికి వచ్చి ప్రేమ సూత్రాన్ని నువ్వు నేర్చుకో. అప్పుడు నీవు ప్రేమగా జీవిస్తావు. నా ప్రేమలో ఉన్నట్టు ఆ మాధుర్యాన్ని నువ్వు తెలుసుకుంటావంటే ఈ ప్రేమ దేవుడు. ప్రేమ లేదు కాబట్టి నీ ఇంటిలో అనేకమైన దరిద్రపు పనులు జరుగుతున్నావు. అందులో నువ్వు కూడా పాత్ర. నీకు ప్రేమ తెలియదు. యేసయ్య పాపిని సైతము ప్రేమించి ప్రాణము సైతము ఉంచి ఆయనలో జీవించడానికి ప్రేమను చూపించాడు. తన క్రియలతో ప్రేమను రుజువుపరిచాడు. ప్రతి క్రైస్తవుడు యేసయ్య దగ్గర నుంచి ప్రేమను నేర్చుకొని తన క్రియలతో ప్రేమ సూత్రాన్ని నేర్పించాలి, ఉపయోగించుకోవాలి. అది వాళ్లకు పక్కన వాళ్లకు ఉపయోగం. భార్య అంటే పెళ్లి చేసుకొని అదుపులో పెట్టుకొని అజమాయిషి చేసుకుంటూ జీవించడం కాదు. భర్త అంటే ఆయన సంపాదించి దాన్ని తెచ్చుకొని తీసుకొని కుటుంబాన్ని ఏలటం ఉండాలి. ఆయన గాలి వదిలేసి కుటుంబాన్ని ఏలిచేది ఏలకపోతే నీకేంటి? నీ హృదయాన్ని నీవు సరి చేసుకో. నీ దగ్గర ప్రేమ ఉండదు. ఒక ఆయన ఏం చేస్తాడు, పనికి పోతాడు, తెచ్చుకుంటాడు, ఆడనే తాగేసి ఇంటికి వస్తాడు. భార్య భర్త మీద ప్రేమ, మధ్య ప్రేమ. అయ్యా కొంతవరకు భార్య భయపడతా ఉంటుంది. ఈయన కూడా కొంచెం సీనియర్ అయిందంటున్నాం, బిడ్డలు కొన్ని పెద్దలు అంటాం, వాళ్ళని కూడా పెట్టుకొని భర్త మీదకి తిరుగుబాటు. ప్రేమ లేదు. సంసార జీవితంలో తృప్తి లేదు. సంసార జీవితంలో స్వార్థం ఏర్పడిపోయితే ప్రేమలు. క్రైస్తవ జీవితానికి చాలా ప్రేమ అనేది చాలా అవసరమైన కారణం. ప్రభు చెప్తున్నాడు, అంత్య దినాల్లో ఇలాగ జరిగిపోతే, ప్రేమ పోతే వాళ్ళందరూ కూడా నశించిపోతారు, నరకంలో పడిపోతారు అంటున్నాడు యేసయ్య. ఒకసారి చూద్దాం ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో చెప్తాం. విస్తరించుట చేత చల్లారిపోతుంది. నీలో అన్యాయము, నీలో స్వార్థం, నీలో గర్వం, నీలో అతిశయం, నీలో స్వార్థం అనేది మరి ప్రవేశించిందనుకో, పక్కన నీ కుటుంబ సభ్యుల మీద ప్రేమ అందరికీ ఉపయోగకరంగా ఉండాలని దాచిపెట్టు. మంచి మనసుతో వాటిని అందరికీ పంచిపెట్టడానికి ఏ ఇబ్బంది లేకుండా దాచిపెట్టి పొదుపు చేసి ఉపయోగించుకో. దాని తప్ప అయితే నీ ఇష్ట ప్రకారంగా జరిగించడానికి, నీకు అనుకూలంగా చేయడానికి దాచిపెట్టే అది స్వార్థం. దేవుడు ఆయనలో జీవించడానికి ప్రేమ సూత్రాన్ని మనకి ఇచ్చారు. మనలో ఆ ప్రేమ, ఆ ప్రేమను ఉపయోగించుకుంటున్నాం. ఒకసారి చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు
చెప్పాడు, తండ్రి అనుగ్రహించును చూడుడి. హల్లెలూయా. నీవు దేవుని బిడ్డని పిలువబడాలంటే నీ దగ్గర ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ తన కొరకు ఏది పెట్టుకోదు. ప్రేమ పక్కవారి కొరకే అన్నిటినీ ఉపయోగిస్తారు. ప్రేమ స్వార్థమును విడిచిపెట్టేస్తారు. స్వప్రయోజనమును కోరుకొనదు అని 1 కొరింథీ 13వ అధ్యాయంలో చెప్తున్నారు. ప్రేమ ఏం చేస్తుందంట? స్వప్రయోజనమును కోరుకొనదు, అపకారమును తన మనస్సులో ఉంచుకొనదు. ప్రేమ త్వరగా కోపపడదు, మత్సర పడదు. ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ సహిస్తుంది. ఈ ప్రేమ ఎంత తెలిసిన ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించడం, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించడం ఆ ప్రేమ కాదు. అమ్మా నాన్నోళ్ళు ప్రేమ ఏంటంటే అమ్మకు ఒక బిడ్డ అంటే ప్రేమ, నాయనకు ఒక బిడ్డ అంటే ప్రేమ. ఆ సంపాదన తెచ్చుకొని ఈడికే ఇస్తుంటాడు ఎక్కువగా. ఆయన సంపాదన తెచ్చి ఈ దాచి పెట్టి ఈడికే ఇస్తుంది ఎక్కువ. నాకు ఇష్టమైన కొడుకు నేను చెప్పిన మాటలు, నాకు ఇష్టమైన కొడుకు నేను చెప్పిన మాట ఎవరు చెప్పాలి అనేది పోతాడు. సరే అంటే ఏంటి? ఇక్కడ స్వార్థం. ప్రేమతో ఉండడానికే కదా పెళ్లి చేసుకునిందా, ప్రేమతో ఉండడానికే కదా పెళ్లి చేసుకునిందా. మళ్ళీ అమ్మకు చెప్పబాకు నాన్నకు చెప్పబాకు అని ఎందుకు అలా చెప్పాలి అంటే స్వార్థం. అలెలుయా. వినండి మనకంతే మళ్ళీ రాదు అంటే కథలు. మన మొహంగా మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండరు, దేవుడు అప్పుడే మాట్లాడతారు. మనకు అందరూ మన ఇంట్లో వాళ్ళందరూ భయపడతారు, ఇక్కడ ఎవరు భయపడరు. నీకు నువ్వు వినాల్సిందే, నేర్చుకోవాల్సిందే. ఆయనలో జీవించాలి అంటే ఉపయోగించుకోవాలి. ఎక్కడి నుంచి ప్రేమ సూత్రాన్ని నువ్వు పాటించాలంటే దేవుడు నిన్ను ప్రేమించి నీకు భార్యనిచ్చాడు, దేవుడు నిన్ను ప్రేమించి నీకు బిడ్డలు ఇచ్చినాడు, దేవుడు నిన్ను ప్రేమించి నీకు భర్తనిచ్చినాడు. ఈ భార్య భర్త బిడ్డలు తల్లిదండ్రులు అనే ఆ బాంధవ్యం కలిగినటువంటి ఆ కుటుంబ వ్యవస్థలో నీవు ప్రేమ సూత్రాన్ని నేర్పించుకోవాలి. ఎప్పుడైతే ప్రేమ సూత్రాన్ని నువ్వు నేర్పించలేదో నీకు దేవుడు అంటే తెలియదు. నీకు దేవుడు అంటే నువ్వు చర్చికి పోయినా కూడా నీకు దేవుడి గురించి తెలియదు. చదువు ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ మాట్లాడు. 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. అయ్యా, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ లేకపోతే ఏముంటుంది? చెప్పండి ఏముంటుంది? స్వార్థం. నీ వరకు చదివేస్తాం, మొత్తం నీ వరకు మొదటి చదువుకొని పక్కన వాళ్ళ మీద అజమాయిష్ చేసుకుంటూ అదుపులో ఉంచుకుంటూ ఇట్లా ఈ పేరు ఏం చేసిన దేవుని లెక్కన అన్యాయం. నరకంలోకి వెళ్ళే వాళ్ళలో మొదటి కోపం చెందిన అన్యాయస్తులు దేవుని రాజ్యములకు ప్రవేశించరు. నువ్వు ఇన్నాళ్ళు దేవుని సంఘానికి వెళ్ళి ఏమి నేర్చుకున్నట్టు? నువ్వు ఇన్నాళ్ళు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళావు? నీవు ప్రేమ సూత్రాన్ని కలిగి నేర్చుకొని నీవు ప్రేమ సూత్రాన్ని ఇంట్లో ప్రవేశపెట్టాలి. ఎలా ప్రవేశపెట్టాలి? యేసయ్య ఎలా ప్రవేశపెట్టాడు నీకు అంటే తన ప్రాణము సైతం పెట్టాడు. ఆయనకంటూ ఏమి పెట్టుకోలేదు. కొంతమంది తల్లిదండ్రులు అంటారు, నా దగ్గర డబ్బు ఉంటే ఎవరైనా చూస్తారు, అప్పుడు బిడ్డల్ని మెయింటైన్ చేస్తారు. ఏమని? నన్ను ఎవరు చూస్తారో రాదు అంటే వీళ్ళు కన్నారు, వీళ్ళు పెంచారు, వాళ్ళు వీళ్ళకి విధేయత ప్రేమ కలిగి జీవించాలి అనే సూత్రం మీద వాళ్ళని పెంచరా. డబ్బు, ఆస్తి. కాబట్టి నన్ను చూడలేదు కాబట్టి నీకు ఆస్తి అనేసారు. వాళ్ళు తప్పకుండా చూస్తారు.
అరెడియా నాయన పని చేయి నాయన అన్నాడు అనుకోండి కొడుకుని. అడట నాకు సైకిల్ తీసిస్తే చేస్తా, లేదంటే నేను పోయింది ప్రేమ. 9 మాసాలు ఆ మోసి కని పెంచి ఎంతో ప్రేమతో అల్లారి ముద్దుగా చేస్తుంటే దరిద్రం ఏం చేసింట పొయ్యిలో పెట్టాడు కాదు. అట్టంటే దరిద్రాన్ని తెచ్చుకొని నేను చేయను అంటే అంటేనే ప్రేమ లేదు. నీ ప్రేమ అక్కడ నువ్వు ఏది నేర్చుకున్నావు నీకు అర్థమవుతుందా? నీకు ఏమన్నా అర్థమయ్యి నీ జీవితంలో ఉపయోగించుకుంటున్నావా? నీ కుటుంబంలో అలాంటి సూత్రాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అలాంటి మనస్తత్వం నీలో ఉండాలని నువ్వు ప్రయత్నిస్తున్నావా? ప్రయత్నిస్తుంటే నువ్వు దేవుల్లో జీవిస్తున్నావు, దేవుడు నువ్వు ఎదిగి ఉన్నావు. ఇది రుజువు. నీవు ఈ వయసులో ఒకవేళ నీకు వయసు అయిపోకూడదు అనుకో, ఈ వయసులో కూడా నువ్వు ఆ జ్ఞానం తెచ్చుకోలేదంటే నీ వయసు అంతా వేస్ట్ చేసుకున్నావు, నిత్య నరకంలో పట్టు. నేను ఇల్లు కట్టాను, నేను పెళ్లి చేశాను, ఇవన్నీ ఎక్కడ అడగడం. నీవు నీ ప్రేమను పంచి పెడుతున్నావా? ఏంటి ప్రేమ? యేసు. లోకం ప్రేమ కాదు. లోకమును ఎవరు ప్రేమించి లోకాన్ని ప్రేమించి లోక ప్రేమను నేర్చుకుంటాడో వాడు దేవునికి శత్రువు. 4వ అధ్యాయం 4వ వచనం యాకోబు పత్రిక. 4వ అధ్యాయం 4వ వచనం యాకోబు పత్రిక. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడి ఈ లోకమును స్నేహం చేయబోడు శత్రువు అయిపోతాడు. మనలో ప్రేమ సూత్రాన్ని సంపాదించు. వాళ్ళున్నారు ప్రేమ, వీళ్ళుండారా మేమే ఉండాలనా అనరు. ఎవరు ఎట్టన్నా ఉంటారు. వాళ్ళ పనిని వాళ్ళకి దేవుడు కూలి ఇస్తాడు, మన పనికి మనం ఇస్తాం. మన గురించి మనం ఆలోచించాలి. మనం బాగున్న పర్వతాలు పక్కన వాళ్ళకి సహాయపడే ప్రేమను పెంచాలి. ఏదైనా చేయవచ్చు, దానం చేయవచ్చు, ధర్మం చేయవచ్చు, ప్రార్థన చేయవచ్చు. నువ్వు తినే తిండి కూడా ప్రేమ కలిగి ఉంటే పక్కన వాళ్ళకి అది నువ్వు దేవుల్లో బ్రతుకుతున్నావు అనే దానికి రుజువు. నువ్వు ప్రేమ సూత్రం తెలియలేదంటే నీకు దేవుడు తెలియదు. నీ ఏ శైలిని గురించి నీకు తెలియదు. పక్కన చెప్పారు మాకు అన్ని తెలుసు, మేము మొదట్లో నుంచి మేము చాలా పెద్ద చర్చిలకు వెళ్ళేవాళ్ళం, మా వాళ్ళంతా చర్చిలకు వెళ్ళిన గొప్ప గొప్ప గదులు ఇలా చెప్పుకుంటా వాళ్ళు పోయి ఉంటారు. నిజమే ఉండొచ్చు, నువ్వు పోతున్నావా? నువ్వు పోయింది మాత్రం చెప్తాను. నీ పెద్ద చర్చి నేను తెలుసుకోలేదు, నీ అనుభవాలు వాళ్ళు తెలుసుకోబోదు. నీవు దేవునిలో జీవించే ప్రేమ సూత్రమే నిన్ను తెలుసు. అందుకోసం యోహాను భక్తుడు ఈ పత్రిక పాఠంలో చివరి అంశం 3 అంశాలు చెప్పాడు. వెలుగు, జీవము, ప్రేమ. ఈ 3 అంశాలు ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఈ 3 అంశాలలో మనం ఈరోజు లాస్ట్ అంశం ఏంటంటే ప్రేమ. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ సూత్రాన్ని నీవు తప్పకుండా నీ అవసరాలు కూడా పక్కన పెట్టి దేవుడు నేర్పించిన సూత్రం మాత్రమే పాటిస్తేనే నీ ఒరిజినల్ క్రిస్టియన్. లేదంటే వేషధారణ క్రైస్తవం. నువ్వు ఒప్పుకోకపోయినా వాక్యం అలాగే. అయ్యా ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. ఆశ్చర్యపడకుడి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము.
మరణము నుండి నిలిచి ఉన్నాడు, తన సహోదరుని తన సహోదరుని ద్వేషించువాడు ద్వేషించువాడు నరహంతకుడు. ఏ ఏ నరహంతకుని యందు నిత్య నిత్య జీవము ఉండదని జీవం ఉండదని ఎరుగుదుము. బైబిల్ చదువుతున్నారా అంటే మేము ప్రకృతి చేసినాం అంటుంటారు. ఏం జరిగినారంటే మర్చిపోయినాం అంటారు. ఇప్పుడిప్పుడే తెలిపే ఆత్మీయ జీవితం మాకు వస్తుంది. ఇప్పుడిప్పుడే మేము నేర్చుకుంటున్నాము. ఇంకా చెప్పాలంటే కాన్స్టర్ని పోల్తా చేయడానికి మీరు వచ్చిందంటే నాకు అర్థమవుతుందా? మనం వచ్చిన తర్వాత వీళ్ళకి ఎలుగు వచ్చేసిందంట. యేసయ్య వచ్చినప్పుడు లేదు యేసయ్య కదా వచ్చింది మీ దగ్గరికి మొదట. నేను ఎందుకు కాకిదా ఆయన ఇచ్చిన వెలుగు పోయింది. ఇప్పుడు నేను వచ్చినప్పుడు తెలిసిందని నాకు చెప్తుంటారు. నేను నమ్ముతాను. నాకు శక్తి ఆయన తెలుసు. ఆయనే అది బాగా వేసినప్పుడు నన్ను ఎప్పుడు బాగా నువ్వు ప్రేమను పట్టు. ఈ క్షణం నుంచన్నా నువ్వు మారాలి. ఈ క్షణం నుంచన్నా నీ ఇంటిలో ప్రేమ వెతుకొని పోయినే. అబద్ధాల జీవితాలు పక్కన పెట్టాలి, మోసాల జీవితాలు పక్కన పెట్టాలి. నీ గుట్టి ఎవరికి చెప్పు. కాకపోతే వాళ్ళ ఇంటి గుట్టి ఎవరికి చెప్పు. ప్రార్థన చేసేస్తాం. మన గుట్టు చెప్తే ప్రార్థన చేస్తాం అన్నా కదా. మనకు ఎవరు ప్రార్థన చేయకుండా మనమే అందరూ ప్రార్థన చేస్తాం. దరిద్రం దిగట్టు మన కొరకు వాళ్ళు కూడా ప్రార్థన చేయరు కదా. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనడే, మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడే. చూసారా, ఈ ఒప్పుకోవడం ఎప్పుడు వస్తుందంటే ప్రేమగా. సహోదరుడా, నాకు ఎన్ని కష్టాలు వస్తున్నాయి, మనిద్దరం దేవుళ్ళు పెట్టుకున్నాం అని మనసు అంత సైతానుడు ఏం చేశాడ? వాడు అబద్ధికుడు. వాడు అబద్ధమే నేర్పిస్తూ ఉంటాడు. అబద్ధాలే నేర్చుకునేది, అబద్ధాలతోనే బ్రతుకులంతా కొనసాగేది. ఇంకా ప్రయాణం వస్తుంది. వాడు 8:44 యోహాను సువార్తలో చెప్తున్నాడు. వాడు అబద్ధికుడు, అబద్ధములకు జతపడై ఉన్నాడు. వాడు తన స్వభావాన్ని బట్టి మాట్లాడుతాడు. వాడు అబద్ధం ఆడినప్పుడు ఏం చేస్తున్నట్ట? తన స్వభావమును బట్టి. మీరు వారి పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో చెప్పాడన్నమాట? అన్యులతో చెప్పినాడా, భక్తులతో చెప్పినాడా? భక్తులతో చెప్పాడు అన్నమాట. అన్యులతో చెప్పాడు అంటే వీళ్ళు సైతాన్ శోధనలో పడిపోయి ప్రేమ సూత్రాన్ని పక్కన పెట్టి ప్రేమమైనటువంటి యేసయ్య కలయికగా ఉన్నా కూడా మంది బ్రతుకు జీవుడా ఏం తిన్నామా, ఏం తాగుతామా, ఏం జరుగుతున్నామా, చేసేది కష్టాలు చేసింది, బాధలు చేసింది. యేసయ్య ఏదన్నా ఇచ్చేస్తే మనం బాగుంటాము. యేసయ్య అన్నీ ఇస్తాడు. ఆయన అన్నిటికీ సమర్థవంతమైన దేవుడు. నీ పాపాన్నే తీసేస్తాడు, నీ మరణాన్నే తొలగిస్తాడు, నీకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నిన్ను జీవింపజేయాలంటే నీకు పోషణ చేయాలి కదా. ఆయన చేయకుండా ఏం చేస్తాడు? మంచి గోధుమ పంటలతో నిన్ను పోషిస్తాము అంటున్నాడు కీర్తనల గ్రంథం. ఆయన మాట మీద నీకు ప్రేమ ఉంటే, ఆయన మాట మీద నీకు నమ్మకం ఉంటే నువ్వెందుకు అబద్ధం చేస్తావు? నువ్వెందుకు దాపరికలో బతుకుతావు? నువ్వెందుకు దేవునికి విరుద్ధమైన వాటిని నీ ఇంట్లో అంటే నీకు నమ్మకం లేదనే కదా, నీకు ప్రేమ ప్రేమ సూత్రం తెలియలేదనే కదా, నువ్వు దేవుని యొక్క వాక్యం ఎరగలేదు. దేవుని ఎరగాలి. చర్చికి వెళ్తున్నాడు కానీ దేవుని ఆయన ఎవరో అందుకే దుమ్మా కొడతాం ఆయన. అందుకే దేవుని కానుకలు నింగేస్తాం. అందుకే వేరే విషయాలను ప్రాముఖ్యంగా వెళ్ళిపోతాం. దేవుని విషయాలను ప్రభు అన్నాడు, నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుతా 1000 దినాల కంటే శ్రేష్టమైనది.
ఏశావు లాంటి వాడు, భ్రష్టులు, వ్యభిచారులు, చేదైన వేరు కలిగిన వాళ్ళు కోట్ల మంది తిరగతున్నారు. ఒక ఆయన అన్నాడట, చర్చికే పోవాలని ఏమీ లేదు, మీరు ప్రార్థన చేసుకోండి, ఆదివారము ఇంట్లో కూడా చేసుకోండి. ఇద్దరు ముగ్గురు కూడుకున్న చోట నేను ఉంటానన్నాడు కదా, మీరు ఇంట్లోనే ముగ్గురు ఉన్నారు కదా, చేసుకోండి అంటే బాగానే ప్రార్థన చేసుకునే ఒక రెక్క తిరిగిపోయింది, ఒక రెక్కతోనే ఎగరుతున్నాడు. ఇది ఎగిరి 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 ఈ రెండో రెక్క కూడా నొక్కుకుంది. మనకు అనుకూలమైన సూత్రాలను ఎత్తుకోకూడదు. చాలా మంది బైబిల్లో కూడా ఏం చేస్తుంటారంట, అనుకూలంగా ఉండేదాన్నే ఎత్తుకుంటారు. సార్ ఈ వాక్యం నాకేం అర్థం కాలేదు సార్, దీని గురించి చెప్పండి, మిమ్మల్ని అడిగితే కరెక్ట్గా చెప్తా. నాకు కొంతమంది అడిగి చెప్పేస్తాను, నువ్వు అంటే పదే బాగా చెప్పేస్తావు, అట్టా ఇట్టా అని నన్ను ఫోర్స్ చేసి చెప్తాను. సరే ఆయన చెప్పేది ఏమని మీరు అయితే చెప్పేస్తారని నేను ఎదురు చూస్తున్నాను సార్. ఏమైనా 11వ అధ్యాయం 9వ వచనం ప్రసంగి గ్రంథంలో చెప్పి, ఎవరుడా నీ యవ్వన కాలంలో బాగా తిను, త్రాగు, సుఖించు, అనుభవించు, నీ దృష్టికి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు సండే స్కూల్కి ఏంటి చిల్డ్రన్స్ మీటింగ్ కూడా రావాకు. నంది నిద్రపోయినట్టు నిద్రపో నంది. పెళ్లి చేసుకొని అన్నారు పక్కన, ఏమమ్మా నిజంగా కూడా గొడవ చేస్తాను అది ఇదిలాగా వస్తున్నారు దానికి. రాముందా నేనన్నానంట, ఇల్లు కట్టుకొని నాకు ఏం లాభం, దరిద్ర పక్కింటి ఆయన కట్టుకుంటుంది అంటే పక్కింటి ఆయన కూడా నీకు తెలుసా స్టార్ట్ అయింది కదా. ఒక వ్యక్తి మరొక వ్యక్తి జీవితంలోకి ఏం చేయాలి, ప్రవేశించేటప్పుడు ప్రేమను కనపరచాలి, ప్రేమ సూత్రాన్ని ఉపయోగించుకోవాలి. ప్రేమ ప్రేమ మళ్ళీ చెప్తున్నా, ప్రేమ అంటే నీకు నష్టమే, నీకు లాభం లేదు. కానీ నీకు లాభం ఎంత తెలుసా, దేవుని. కాబట్టి ఇక్కడ నష్టపోతున్న ప్రతిదానికి దేవుని దగ్గర నుంచి 100 నీకు పంపిస్తాను. ఇది ఎరిగి ఉండిపోయే దేవుని నుంచి. కాబట్టి ఏం చేయాలి, దేవునిది ప్రేమ, ఆ ప్రేమను మనకిచ్చాడు. ఆ ప్రేమను మనకి ఇవ్వడానికి రుజువు ఏం తెలిసినా తన కుమారుని లోకానికి పంపించి ఆ కుమారుడు ప్రాణము సైతం పెట్టి ప్రేమను చూపించాడు. అలాంటి ప్రేమ క్రైస్తవ జీవితంలో కనపరుచుకోవాలి. అలాంటి ప్రేమ నీవు కలిగి ఉన్నావని నీవు రుజువు పరుచుకోవాలి. దేవుని కళ్ళ ఎదుట నువ్వు రుజువు పరుచుకోవాలి. ఆయన చూస్తూ ఉంటాడు. నువ్వు చర్చికి వచ్చావు, బాప్టిజం తీసుకున్నావు, నీ బిడ్డ అన్నావు, ఏ బిడ్డ నీ బిడ్డ అన్నావు, ఆయన సారూప్యంలో ఉండాలి. ఆయన సారూప్యం లేకుండానే నేను నీ బిడ్డ నువ్వు తాను పెట్టుకొని వచ్చిన ఉంటా, ఆయన బిడ్డ ఆయన బిడ్డ జంతువులకు ఉంటాయి కాదు. జంతువులంటే మృగాలంటే వ్యత్యాసంగా నడుచుకుంటాయి. అవి అలా కర్కశంగా దాడి చేస్తాయి. ఆయన అట్టగా సాధువైన తీరు గుణము, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను, నీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది. సూత్రం నేర్చుకోవాలి. నేర్చుకోకుంటే ఇక్కడికి పోయేసి నువ్వు ఏం చెప్తావు సుమార్త చెప్పడం రా. కొంతమంది ఏదేదో చెప్తావు. సూత్రం లేకుండానే నీవు సూత్రంతో వైద్యం చేయాలి. సూత్రం లేకుండా వైద్యం చేసి ఏదో ఒకటి మాత్రం ఎక్కువ అన్నిటి పనికి వస్తుందంటే అన్నిటి పనికి యేసయ్య అన్నిటికీ ఉపయోగపడే జీవితం ఆయన దగ్గర ఉంది.
అందుకోసం అన్నిటికీ ఉపయోగపడడానికి ప్రేమ సూత్రాన్ని అసలు ప్రభు చెప్తాడు, ప్రతి క్రైస్తవుడు ప్రేమను నేర్చుకోవాలి, ఉపయోగించాలి. ప్రేమ దేవుని యొక్క గుణం. ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. అంటే దేవుడు అంటే నీకు దేవుడు, మన యేసయ్య అంటే నీకు తెలియదు. నువ్వు యేసయ్య అంటే ఏమనుకున్నావు? దెయ్యాలు వాడతాడు, రోగాలు స్వస్థపరుస్తాడు, అడిగింది నీకు ఇస్తాడు, ఇలాంటివే చెప్తావు ఎక్కడ బయట. కానీ చెప్పుకున్నాం, నేను ఏం అడిగితే ఇస్తాడు యేసయ్య. ఏమనుకున్నాను మన ఇల్లు కట్టాలని, అట్టే కట్టి అప్పుడే ఇదా. నువ్వు ఇల్లు కట్టేది ఎవరికి పనికి వస్తుంది? నువ్వు ఇల్లు కట్టావు, నువ్వు ఇల్లు కట్టిన దానివల్ల ఎవరికి పనికి వస్తుంది? నువ్వు ప్రేమ చూపించడం వల్ల 10 మందికి. అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా? నీ ప్రేమను మంచిది. ప్రేమ ఉందా నీ దగ్గర? వ్యత్యాసంగా నడుచుకుంటే ప్రేమ లేదు. అదే చెప్పాడు, సహోదరుని ప్రేమించని వాడు ఏదండి నరహంత. ఏ నరహంతకని యందు నిత్య జీవము లేదు. నిత్య జీవము నీలో నిత్య జీవం రావాలంటే ప్రేమమైన సూత్రాన్ని కాబట్టి నీ ప్రేమను నువ్వు ప్రభు దగ్గర నేర్చుకున్న నీ ప్రేమను ప్రభు ఏ విధంగా ఉపయోగించాడో ఆ విధంగా ఉపయోగించడానికి ఏం చెప్తున్నాడు? మనము జీవించినట్టు దేవుడు పంపెను. దీని వలన ప్రేమ మనము ఆ ప్రేమలో జీవించాలంట. అందుకే ఆయన దిగి వచ్చారు. పాత నిబంధన గ్రంథంలో మనం ఇప్పుడు చదువుకున్నట్టు వాక్య భాగాలు పాత నిబంధన గ్రంథంలో దావీదు యొక్క స్నేహితుడు ఎవరంటే యోనాతాను. స్నేహితుడే కాదు, బంధువు, మామతి. యోనాతాను చెల్లెలిని దావీదు పెట్టుకున్నాడు. దేవుని కృపలో గోలియాతును చంపడం వల్ల సౌలు ఏం చేశాడంటే, యోనాతాను నాన్న సౌలు ఏం చేశాడంటే కూతురునిచ్చి పెళ్లి చేశాడు. అప్పుడు దావీదు దగ్గర ఉన్న దేవుని ప్రేమించే గుణం అలా అలా దేవుని ప్రేమ గుణం దావీదు దగ్గర 91:14 చదవండి. చెప్తున్నాను 91:14. కనుక ఇది దావీదును ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. దావీదు దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను తనలో ఉంచుకొని అదే ప్రేమను ఏం చేస్తున్నాడంటే యోనాతాను ఎడల ఏం చేస్తున్నాడు చూపిస్తున్నాడు. యోనాతాను వాళ్ళ నాన్న సౌలు పెద్ద శత్రువుగా దావీదు ప్రాణాన్ని తీర్చిస్తున్నాడు. యోనాతాను యొక్క తండ్రి సౌలు దావీదు యొక్క మామ దావీదునే చంపడానికి చూస్తున్నాడు. కానీ దావీదు యోనాతాను ప్రేమిస్తున్నాడు, యోనాతాను దావీదును ప్రేమిస్తున్నాడు. వీళ్ళకి దేవుని ప్రేమను గురించి వీళ్ళు కనపరుస్తున్నారు. అప్పట్లో ఈ గ్రంథాలు ఉన్నాయి, అప్పుడు ఉంది గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు దేవుని ప్రేమించాలని కూడా నేర్పిస్తారు. ఒకసారి నిత్యోపదేశంలో మనం వెళ్దాం, చూద్దాం కదా. సరే చూద్దాం. చూడండి, లేవియ కాండం 19వ అధ్యాయం. లేవియ కాండం 19వ అధ్యాయం 17-18 వచనం.
కనుక నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలను. అయ్యా, అప్పుడే ఉంది ప్రేమ సూత్రం. అప్పుడే దేవుని నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమింపవలను, సేవింపవలను అన్న సత్యాలు కూడా ఉన్నాయి. ఈ వాక్యాలను బట్టి దావీదు ఏం చేస్తున్నాడంటే, దేవుని ఎరిగిన వాడు, దేవుని యొక్క జీవములో బ్రతుకుతున్నవాడు, దేవుని ప్రేమలో నిలిచి ఉన్నవాడు అనడానికి రుజువుగా వాళ్ళ కుటుంబం రెడీయా, భార్య, మామద్ది, మామ, వాళ్ళ ఫ్యామిలీ అనుకున్నాం. ఆ ఫ్యామిలీలో ఒక అతను కర్కశంగా నడుచుకుంటున్నాడు. దావీదు మామ దావీదుతో ఏం చేస్తుంటే ప్రాణహాని తలపెట్టే స్థితిలో పసిగట్టి పగబెట్టి నడుచుకుంటున్నాడు. 1-2 సార్లు ఈటి కూడా విసిరేసేసి, కొన్నిసార్లు కత్తి చేత పట్టుకుని కొండల మీద తిరిగి వెతికి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈ ప్రేమ సూత్రం కలిగినట్టు ఈ యొక్క దావీదు అతను చంపలేదు. తన కుమారుణ్ణి ప్రేమిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ కుమారుడు చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారుడు కుంటివాడు ఉన్నాడు, మెఫీబోషెతు. ఆ మెఫీబోషెతుకు తన యొక్క బలలో సమానమైన రీతిలో భోజనం చూసారా. మత్తయి 5:44-45 యేసు ప్రభు చెప్పిన సూత్రం. మత్తయి 5 మీతో చెప్పినదేమనగా, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ఆ, ప్రార్థన చేయుడి. ఐడియా రోమాపత్రిక 12వ అధ్యాయము చూడండి, 20-21 వచనాల్లో పౌలు గారు ఏం మాట్లాడారు చూద్దాం. కాబట్టి మీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, తప్పిక కొని ఉంటే నీళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అంటే ఇట్టుంటాయి. ఇవన్నీ పరాయి వాళ్ళ గురించిన మాటలు, అవునా కదా? ఎవరండి పరాయి వాళ్ళు? బయట వాళ్ళ గురించి చేసేది. అప్పుడు నీ ఇంట్లో వాళ్ళకి, అప్పుడు నీ రక్త సముద్రులకి, నీ భార్యకి, నీ భర్తకి, నీ తల్లిదండ్రులకి, నీ బిడ్డలకి, మీ అమ్మా నాన్నలకి నువ్వు ఇంకెంత రీతిలో దగ్గరగా ప్రేమను చూపించాలి. నీ కుటుంబ సభ్యుల దగ్గరే నువ్వు కర్కశంగా నడుచుకుంటే క్రీస్తును నువ్వు ఎరిగినావా? ఇది ఎందుకు నాకు అంటావేమో, ఈ ప్రేమ పరలోకంలో తీసుకోబోయేది. ఈ ప్రేమ నిన్ను దేవుని రాజ్యంలోకి ముందుగా తీసుకొని పోయి విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఇప్పుడు నిలుచు. విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఇప్పుడు నిలుచు. వీటిలో శ్రేష్టమైనది ప్రేమాయే ప్రేమ. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టం. అయ్యా, కాబట్టి నువ్వు దేవుని బిడ్డ అవ్వాలనుకుంటే నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తివి అని నీవు రుజువు పరచుకోవాలి. నువ్వు దేవుని బిడ్డని రుజువు పరచుకోవాలంటే నీ దేవుని కను దృష్టిలో దేవుని సూత్రం, ప్రేమ సూత్రాన్ని నీవు అలవాటు చేసుకో. ఊరికే అబద్ధాలు చెప్పుకుంటా, ఊరికే మోసాలు చేసుకుంటా, ఊరికే తప్పుడు మార్గాలు చెప్పుకుంటా, ఏదో సాధించేసినట్టుగా, ఏదో ఎవరినో ఏమార్చేసి మోసం చేసేసి, ఏదో ఈ భూమి మీద స్థిరంగా ఉండిపోయేటట్టుగా వేస్ట్ అయినట్ట టైం వేస్ట్ చేసుకొని జీవితాన్ని పాడు చేసుకునే క్రైస్తవులు కూడా లేకపోలేదేమో. అందుకే ఈ వాక్యాలని చెప్తున్నాను. ఈ వాక్యాలు పెట్టినట్టు నీ హృదయంలో నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు కర్కశంగా ఉన్నావా, అబద్ధాలతో బ్రతుకుతున్నావా, ప్రేమ కలిగి ఉన్నావా, నీ ప్రేమ
దేవుడు చెప్పాడు, నిన్ను కట్టుకున్న దాని రొమ్ముతో నువ్వు తృప్తి పొందు. ఈ మాట అర్థం చేసిన నీ భార్యకు మోసం చేయి. అలాగే నీ భర్త విషయంలో నీవు న్యాయంగా ప్రవర్తించు. నీ తల్లిదండ్రులను నీవు సన్మానించు, గౌరవించు. ఈ ప్రేమ ఉండేవాళ్ళు ఈ సూత్రాన్ని అంతటినీ బ్యాలెన్స్గా చేసుకుంటారు. యేసయ్య పాపుల ఎడల ప్రేమ చూపించాడు, అమ్మ ఎడల ప్రేమ చూపించాడు, అన్నదమ్ముల ఎడల ప్రేమ చూపించాడు, శత్రువుల ఎడల ప్రేమ చూపించాడు. ఇంకా ఇంకా పుట్టబోతున్నది మన ఎడల కూడా, అప్పట్లో మనం పుట్టలేదు, మన ఎడల కూడా ప్రేమతో రక్తాన్ని ఇచ్చాడు. అదే ఇక్కడ చెప్పండి, ఆయన తన ప్రాణమును పెట్టాడు. ఇందులో ప్రేమ. ప్రేమ పరామర్శిస్తుంది, ప్రేమ ఆదరిస్తుంది, ప్రేమ పరిచర్య చేస్తుంది, ప్రేమ అక్కలను అడిగి తెలుసుకొని సహాయం. పేదల ఎడల ప్రేమ ఉండాలి. అప్పుడేం చేస్తాము? ఏమమ్మా, ఏమయ్యా, నేను ఏదైనా నీకు ఉపయోగపడే అవకాశం ఉంటే చెప్పు, నేను ఉపయోగించుకుంటా. పదం ఎట్టొచ్చిందో, నీకు ఉపయోగించే అవకాశం ఏదైనా ఉంటే చెప్పు, నేను ఉపయోగించుకుంటా. ఆ పదం ఏంటంటే నష్టమే. ఏ నుంచి వెళ్ళిపోతుంది, ఉపయోగించుకుంటా అంటే వెళ్ళిపోయిందంటే దీవెన నీకు వస్తుంది. ఇది నువ్వు సంపాదించుకొని, నువ్వు పెట్టుకొని, నీ భార్య బిడ్డలు, నీ కుటుంబము, మీరే తిని, మీరే చక్కగా ఉంటూ ఏదో దేవుని దగ్గరికి ఏదో కొంత కామికిచ్చి దీవెన పొందుకొని మనం బాగున్నామని అని అనుకుంటే వీళ్ళు కళ్ళు మూసుకునిందట. లోకమంతా అంతా సీట్లు ఎవరు చూడటం లేదు అనుకునిందంట. నీ కంట్లో ఇంకా పాపము పొరలు ఉన్నాయి. పౌలు గారి కంట్లో పాపము పొరలు ఉండడం వల్ల ప్రభు ప్రేమమైనది ప్రభునే హింసించాడు. పాపపు పొరలు పోయిన తర్వాత ప్రేమ సూత్రాన్ని పత్రికలో వెల్లడిపరిచాడు. నీ మనస్సులో మనోనేత్రాలు గుడ్డితనం అయిపోతే నీకు మంచి చెడులు ఎరగడం లేదంటే నువ్వు స్వార్థంతోనే బ్రతుకుతావు. నువ్వు సంపాదన కొరకే పుడతావు, దాన్ని ఖర్చు పెట్టడం కొరకే ఉంటావు, దాన్ని దాచి పెట్టడమే ఒక పెద్ద పని. ఎల్ఐసిలో వేసుకున్నామా, ఫిక్చర్లో వేసుకున్నామా, బ్యాంకులో వేసుకున్నామా, ఇది అక్కడికి పోయినామా, ఇక్కడికి పోయినామా, ఇక్కడికి పోయినామా, మధ్యలో పోతాం అనేది కూడా అర్థం చేసుకో. అవన్నీ అన్యులు చేసే పనులు. నువ్వు పరలోకం కొరకు భూమి మీద ధనం చేకూర్చుకోక ఇక్కడ నుంచే పరలోకంలో ధనం చేకూర్చుకోమన్నాడు. ఆ ప్రేమమైన సూత్రం మనకు అర్థం కాదు. అది అర్థం కాకనే కదా ఇలా జీవితంలో పాడైపోతుంది. ఆయన తాగేసి వస్తాడు ఇంటికి. ఆయన పురుషుడు కదా, ఆయన తాగేసి వచ్చి ఇంట్లో వాళ్ళని నాకు పంజాబ్ మేళాన్ని బట్టి గందరగోళం చేసి అంతే. ఆయన ఏదైనా ఎక్కేసి వచ్చింటాడు, ఆకలి లేదు కాబట్టి ఈడంట పంజాబ్ మేళ ప్రేమ. అదే సుఖం. సుఖం అంటే ఎట్లుంటుంది? సుఖంలో ప్రేమ, మంచితనం. ఈ మంచితనం దేవుని దగ్గర. ఆయన దీర్ఘశాంతము కలిగినది, కృపా సమృద్ధి కలిగిన వాడు, సాత్వికుడు, దీన మనసు గలవాడు, దీర్ఘశాంతము చూపించి. ఆయన దగ్గర 7 గుణాలు ఉన్నాయి. ఆ 7 గుణాలను రంగరిస్తే ప్రేమ బయట. నువ్వు నేర్చుకో. నువ్వు ఎప్పుడైనా క్రీస్తుల గురించి సూటిగా చెప్పగలిగే ఆ యొక్క సామర్థ్యం కలిగి ఉన్నావా? క్రీస్తుల గురించి చెప్పాలంటే ఒకే మాట, నేను పనులు చేస్తున్నా,
నేను ఇంట్లో బాధ్యతలు చేస్తున్నా, నాకు ఎవరు ఉన్నారు, నన్ను ఎవరు చూస్తారు, వీళ్ళు బ్యాచ్. నేనే సంపాదిస్తున్నా, నేను చెప్పిందే మీరు వినాలి, నేను చెప్పిందే మీరు చేయాలి, వీళ్ళు బ్యాచ్. వీళ్ళంతా వాళ్ళ బాధ, అది వీళ్ళ బాధ. ఇది క్రీస్తు తమ కొరకు మరణించి తిరిగి లేచినాడు, ప్రేమను వ్యక్తమన్నాడు. దున్నని భూములను, ఇంతకు ముందు దున్నని భూములను దున్నండి, ప్రేమ అనబడే విత్తనమును చల్లండి. నీ కుటుంబం కొరకు ప్రేమమయుడు ప్రాణమై పెట్టాడు. నీ పనులన్నీ చేయడానికి సమర్థుడు. నిన్ను ఎత్తికి ఎత్తికి నీకేం చేయాలో తప్పకుండా చేయడానికి సమర్థుడు. నిన్ను చంపడానికి కాదు ఆయన ప్రేమ చూపించింది, నిన్ను బ్రతికించడానికి. అది నీకు అర్థం అవ్వాలి. మంచి పిల్లలు ఏం చేస్తారంటే అమ్మ నాన్న చెప్పిందంతా వింటారు. ఎందుకంటే వాళ్ళు మనం జరిగింది ఎదుగా చంపేయడానికి ఈ కడుపుని సడపుతున్నాను. వాడంతా కూడా బైకే కొనిస్తున్నారు, కనీసం నువ్వు సైకిల్ కూడా కొనియలేదు. నువ్వెందుకు అమ్మని చెప్పుకునేదానికి కూడా వాళ్ళు అసహ్యంగా ఉండాలి. ఇది డైలాగ్. అంటే తీసి ఇస్తుంటే మెక్కేసి మా అమ్మ మంచిది, మా నాయన మంచాడు ఇలా చెప్పేదైతే ఇవన్నీ బయట సూత్రాలు. ఇక్కడ సూత్రం అట్టగా, ఇక్కడ సూత్రం ఏంటి వస్తా, కష్ట నష్టములు నన్ను చుట్టుముట్టినా, దుఃఖ వ్యాధులు నన్ను బాధించినా, కష్ట నష్టములు నన్ను చుట్టుముట్టినా, దుఃఖ వ్యాధులు నన్ను బాధించినా, దేవునితో ప్రేమ సంబంధం. చెప్పారు తన శిష్యులతో చెప్తాను, నా యందు మీకు సమాధానం కలిగినట్లు నేను మాట చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ, అయినా ధైర్యం కలిగి ఉండండి, నేను లోకాన్ని. ఆ మాటలో ప్రేమమైన యొక్క ధైర్యం ఇచ్చే ఆ మాటలో నువ్వు కలిగి ఉండాలి. నీకు ధైర్యం రావాలంటే నీకు ప్రేమ ఉండాలి. ప్రతి విషయంలో నీవు ధైర్యంగా ముందుకు సాగాలంటే, సైతాన్ని ఎదిరించాలంటే, పాపాన్ని ఎదిరించాలంటే, లోకాన్ని ఎదిరించి నువ్వు నిలబడాలంటే నీకు ధైర్యం కావాలి. ఆ ధైర్యము దేవుడిచ్చే ప్రేమలో. చాలా మంది బలహీనలు అయిపోవడానికి కారణం కృష్ణ, తిరిగి వారు బ్రతుకు బండి కొరకు ప్రభువుని వెంబడించక తిరిగితనం అయిపోయి. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి, ఇక్కడ వరకు మనం చూస్తుంటాం పిల్లరా. 4వ అధ్యాయం 17. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. దేవుని ప్రేమలో నువ్వు ఫుల్ఫిల్ అయితే నీకు ధైర్యం వచ్చేస్తుంది. ప్రేమ ఎదుటిగా ఉండిందంటే విషం పోసేస్తాడు వాడు. భయం ఇది నిజమా, ఆ పండు తినొద్దన్నాడా అది ఆయన మాస్టర్ దేవుడు. నువ్వు కూడా దేవత అయిపోతావు. నువ్వు ఆ పండు తింటే 24 గంటలు ఆయన మాట ఉండాలన్నా. నువ్వు ఒకసారి పండు తినచ్చు, నువ్వు దేవత అయిపోతా అంటే నమ్మేసి తినేసి దేవి అంటే పాపంలో. అప్పుడు క్రీస్తు ప్రేమకు చిహ్నముగా ఉన్న ఏదైనా మనలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అంతవరకు క్రీస్తు ప్రేమకు చిహ్నంగా ఉన్న ఆ ఏదైనా మనలో వంట వార్పు లేని ఆహారం భుజిస్తూ దేవుని
సాతాను చెప్పిన మాటలు నమ్మేసి భయపడి జీవితం మీద ఈ ధైర్యం రావాలంటే తప్పకుండా ఏంటంటే ప్రేమ సూత్రాన్ని రెండవ అధ్యాయం 28వ వచనం. రెండవ అధ్యాయం 28వ వచనం. మొదటి యోహాను పత్రిక. చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడ యందు సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్టు ఆయన యందు నిలిచిందుడి. ఆయన యందు నిలిచిందుడి అంటే 4:16 వచనం. 4:16 వచనం చూడండి. మన ఎడల ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచివాడు ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేదంటే దేవుడు లేదు. దేవులో ఉన్నావంటే ప్రేమలో ఉన్నావు. నిజంగా ప్రేమలో ఉన్నావు అంటే సహోదరుని చూసారా? ప్రేమ చాలా కీలకం. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే మనకు ప్రేమను నేర్పించేది ఇచ్చేది కృష్ణ పరిశుద్ధం. ఇప్పటి కాలంలో మనం ప్రేమ అనుభవాన్ని మన దగ్గరికి తీసుకొని వచ్చేది అంటే పరిశుద్ధం. ఇదిగో ఆ మాట కూడా ఇక్కడ మనకు చెప్పబడుతున్నది. మరి 13వ వచనంలో దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకుంటున్నాము. ఎందుకంటే ఎలాగనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. అయ్యా, ఈ ప్రేమను మనకు చూపించేది, ఇచ్చేది, నడిపించేది ఎవరంటే పరిశుద్ధ. అందుకే రామ 5:5 చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను పరిశుద్ధాత్మ మన హృదయములో సమృద్ధిగా కుమ్మరించుతున్నాడు. అందుచేత క్రైస్తవుడు ఎక్కడ తప్పించారు? దేవుని యందు, పరిశుద్ధాత్మ యందు, దేవుని బిడ్డల యందు, ముగ్గురిలో ఈ ప్రేమను మీరు కనపరుస్తూ ఉంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఏ విధముగా ఏక దేవుడై ఉన్నాడో మనం కూడా దేవుని యందు, పరిశుద్ధాత్మ యందు, సహోదరుని యందు ప్రేమ కనపరుస్తాం. అలా కనపరచగలిగిన జీవితమే దేవుని ఎరిగిన జీవితం. అలా ఉపయోగించుకోగలిగితేనే నువ్వు ప్రేమలో ఉంటావు, దేవునిలో ఉంటావు, పరిశుద్ధాత్మలో ఉంటావు. నువ్వు అవన్నీ పక్కన పెట్టి ఎప్పుడు చూసినా చేసుకుంటావు, ఎప్పుడు చూసినా అబద్ధాలు చెప్పుకుంటావు, ఎప్పుడు చూసినా విగ్రహారాధనలు చేసుకుంటావు, ఎప్పుడు చూసినా దేవునికి, దేవుని సేవకునికి, సంఘానికి వ్యతిరేకమైన ఆలోచనలతో నీవు జీవిస్తూ మళ్ళీ సంఘంలో కలుసుకునే నేను కూడా సంఘ సభ్యురాలని, సంఘ సభ్యుడిని చెప్పుకో, వాడుకో. ఎంతకాలం వాడుకుంటాం, ఎంతకాలం దేవుని జీవించాలి కదా. అందుచేత ప్రభు చెప్తున్నాడు, ఈ ప్రేమ ఆత్మధైర్యాన్ని ఇచ్చి భయాన్ని అలాగే 19వ వచనం చూడండి. 4వ అధ్యాయం. ఆయనే కనుక 18 ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు ప్రేమ వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది, భయపడవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఈ భయం అంటే ఏం చేసిన బ్రతుకు గురించి భయం, అవమానాల గురించి భయం, అందరి దగ్గర మనం తక్కువ అయిపోతామేమో అన్న భయం, మనము ఇట్లా దేవుని దగ్గర జరగకుంటే మనం బ్రతుకు జరగదు అనుకునే భయం. ఈ భయం అంతటినీ వెళ్ళగొట్టేది ఏం తెలిసినా దేవుని ధైర్యాన్ని ఇస్తుంది, భయాన్ని వెళ్ళగొడుతుంది, పరిశుద్ధాత్మలో భాగాన్ని పొందుతుంది, దేవుని వాక్యంలో నిలబెడుతుంది,
జీవించాలన్నారు. అందుకే ఈయన ఏం చేశాక సరసలా తాగే చదివి నూనెలో వేయించినాడు ఆయన. అడిగా మనం అప్పుడప్పుడు కరవాళ్ళు సెకండ్ మటం వేసుకుంటానే అట్లా ఆయన వేస్తే కూడా ఆయన సార్లు నీళ్ళ నూనెలో వేసుకోవడం కావాలేదని ఎత్తుకొని దీవిలో వేసేసి ఆ నుంచి ప్రార్థన చేసి పరవాసి పరలోకానికి వెళ్ళి అక్కడి నుంచి నేర్చుకున్నవన్నీ మనకు ఇప్పుడు తెలియజేయడానికి పత్రిక పాఠం ద్వారా మనం సాధిస్తాం. అలాగే కాబట్టి ఇతర విశ్వాసులపై చూపే ప్రేమ దేవుని మీద నీకు ప్రేమ ఉంది అనే దానికి రుజువు. మా వాళ్ళు మీ వాళ్ళు, మా బంధువులు మీ బంధువులు, మా ఊరోళ్ళు మీ ఊరోళ్ళు, వాళ్ళు వీళ్ళు ఇట్ట అట్ట ఇవన్నీ మీకు వద్దు. నీ దగ్గర ప్రేమ ఉంటే ఎలాంటి పార్షియాలిటీ లేకుండా భేదాలు లేకుండా పద్ధతిగా యేసు ప్రభు ఎట్ట అందరినీ ప్రేమించాడో నువ్వు అందరినీ ప్రేమించావు. యేసు ప్రభు దగ్గర భేదం లేదు. నువ్వు యేసు ప్రభుని ఎరిగినాడని చెప్పి నువ్వు భేదాలతో కుట్రలు పెట్టుకొని భేదాలు పెట్టుకొని సంఘంలోకి వెళ్ళిన వాళ్ళంతా గొడవలు పెట్టేస్తారు, సంఘాన్ని కిరపెట్టేస్తారు. నా ఆలయం పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తాను, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు పాడు చేసేసి ప్రేమ వివరంలో వచ్చి మనం ప్రేమ దేవునిది. ప్రేమ తన కుమారుని పంపించి ప్రాణం పెట్టడం వల్ల తనకు మన మీద ప్రేమ ఉందని రుజువు పరచాలి. మనం కూడా ఆ ప్రేమను ఎరిగిన వారమైతేనే దేవుని ఎరిగిన వారు. ఆ ప్రేమ లేదంటే మనం దేవుని ఎరగలేదు. ఇంకా 50 ఏళ్ళు అయినా కూడా మనం ఇంకా ఎరగలేదు అర్థం. ఆ ప్రేమను మనకిచ్చేది ఇప్పుడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆయన ద్వారా పొందిన ప్రేమ ద్వారా మనం ధైర్యం చేయబడతాం, తిట్టపరచబడతాం, బ్రతుకు కొరకు భయపడము, వ్యత్యాసంగా నడవము, వ్యత్యాసంగా మనం ఆలోచన చేయము. ఏదన్నా ఉంటే దేవుని కొరకు పరచాలి. ఆ ప్రేమ నిన్ను ఏం చేస్తుంటే భయాలన్నింటిలో తొలగించి పక్క విశ్వాసాలకి క్రీస్తు చూపించిన ప్రేమలాగా నువ్వు కూడా ప్రేమ చూపించడానికి ప్రోత్సహించు. అలాంటి ప్రేమ నిజమైన దేవుని ప్రేమ. ఆ ప్రేమ నీలో ఉంటే దేవుడు నీతో ఉన్నాడు. యేసయ్య నీతో ఉన్నాడు అనుకోవాలంటే యేసయ్య ప్రేమ నీలో ఉంటే యేసయ్యను పంపించిన దేవుడు నీలో ఉంటాడు. యేసయ్య పంపించిన పరిశుద్ధాత్ముడు కూడా నీలో ఉంటాడు. దేవుడు ఉంటాడు, యేసయ్య ఉంటాడు, యేసయ్య పంపించిన ఆత్మ ఉంటుంది. యేసయ్య యొక్క సూత్రం ప్రేమ నీలో వాక్యము. అలా నువ్వు జీవించి దేవునికి ఇష్టమైన రీతిలో ప్రేమతో నువ్వు జీవించి దేవుడు రాజ్యం కలవనేది ప్రేమను నీ ఇంటిలోనే మొదట ప్రకటించు. ఎక్కడ తప్పిపోయినావో, ఎవరి దగ్గర నువ్వు కర్కశంగా వేషధారణతో స్వార్థముతో నీ యొక్క ఇష్టాయిష్టాల కొరకు నువ్వు ఎక్కడ తప్పిపోయినావో అక్కడి నుంచే నువ్వు తిరిగి వేయాలి. ప్రకటన గ్రంథంలో చెప్పాడు, మొదటి నుండి నా ప్రేమ నీకు లేదు. నువ్వు ఎక్కడ తప్పిపోయినావో అక్కడి నుంచి తిరిగి లేచి ప్రేమను మెడజల్లు. ప్రేమమయుడు కొంతమంది తాగమ్మ కథలు చెప్పుకొని పెద్ద దేవుని మందిరాలకు వెళ్తున్నట్టుగా షూటింగ్ వెళ్ళిపోయిన వాళ్ళు షోలు ఇచ్చినట్టుగా ఇస్తూ ఉంటారు, షో చూపిస్తుంటారు, పత్రాలు లేక తెలిపిస్తుంటారు, భక్తులు అయిపోయినట్టుగా. అది చూస్తే వాళ్ళ దగ్గర ఏమీ కనిపించదు తెలుసా. ఆ షోలు నీళ్ళని యేసయ్య దగ్గర రాబోయే దినాలలో పని చేయదు. ప్రేమ లేని వాడు నరహంతకుడు. నువ్వు పరిశుద్ధాత్మను కలిగితే ఎప్పుడు ఏ రీతిలో ఉపయోగపడాలో నీకు తెలుస్తుంది. అంటే నేను ప్రేమ సూత్రాన్ని సంపాదించుకో. ప్రభు బిడ్డగా కొనసాగు. తెలుసుకున్న వ్యక్తిగా తెలియని జనాల మధ్య జీవించు. వాళ్ళకు ఉపయోగపడు. దేవుని పని చేయి, దేవుడు నీ పని చేస్తాడు. నీ యొక్క భారం అంతా భుజస్కంధాల మీద వేసుకుంటారు. నీ కుటుంబ భారం, నీ ఆరోగ్య భారం, నీ సమస్యల భారం, నీ బాధ్యతల భారం, నీ పాప భారం, నీ యావత్ భారం
ప్రేమమైన యేసును వెంబడించు. ఆయన నిన్ను చివరి దాకా నిన్ను నడిపించి ప్రేమాలయం అనబడేటి దేవుని రాజ్యంలో నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఆ ప్రేమను నీ దగ్గర చూస్తూనే ఉంటాను. కనిపెడుతున్నాను. జాగ్రత్త కలిగి ప్రతి ప్రేమలో నుంచి ఉండడానికి సిద్ధపడు. ఆశీర్వదించి బలపరిచి కాపాడును గాక. ఆమె పాట పాడుతుండగా సమర్పణ చేయుము దేహమును, సమర్పణ చేయుము. ప్రభు నీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మా తండ్రి నీకు వేలాది వందనములు స్తోత్రమయ్యా. మీ యొక్క విశ్రాంతి దినంలో ప్రభు మీ యొక్క ప్రియబిడ్డలు మా తండ్రి సమర్పించినటువంటి కానుకలు ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. దీని ద్వారా రావాల్సినటువంటి మేలును ఆశీర్వాదాలను వారికి కుటుంబాలకు ప్రభు మీరు దయచేసి వేడుకుంటూ వస్తున్నామయ్యా. ఇక్కడ మీ యొక్క పరిచయంలో మా తండ్రి వాడబడినటువంటి కృపను దానితో మీరు దయచేసి వేడుకుంటూ సమస్తను మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు ఎత్తబడుతున్న నామములో వినయం తడిగి పాలు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మహోన్నతుడా, ప్రేమగల మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, స్తోత్రం నాయన. మీ పరిశుద్ధమైన పవిత్రమైన ఘనమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చూపిస్తున్నాను తండ్రి. ఈ దినం ప్రభువా నా తండ్రి మీ విశ్రాంతి దినంలో చేరి మీ నామాన్ని ప్రభు మహిమపరిచే కృపను ఆరాధించే భాగ్యాన్ని దేవా మీరు అందరు కూడా అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా ఎంతో సుదీర్ఘంగా సూటిగా స్పష్టంగా దేవా ఈ దైవజనుల్లో నుండి ప్రభువా అనేకమైన విషయాలు మాకు తెలియపరిచినందుకు వందనాలనైనా. మేమంతా కూడా దేవ విన్న మీ యొక్క వాక్యాన్ని మదిలో ఉంచుకొని దేవా నా తండ్రి మీరు ఏ విధంగా అయితే మాకు నా తండ్రి మీ యొక్క ప్రేమ కనుపరిచారో ఆ విధంగా ప్రేమ తత్వాలు నా తండ్రి మేమంతా కూడా కనుపరచడానికి నైనా సహాయం దయచేయండి. అద్భుతమైన కార్యం జరిగించండి, మీ వాక్యపు వెలుగులో నింపండి. అదేవిధంగా దేవ జీవి పరిచయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రభుత్వం నింపని ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. మీ కృపలో నా తండ్రి ఇంకనూ అనేక నా తండ్రి సంఘాలలో అనేక నా తండ్రి ప్రభు దేవుని బిడ్డల జీవితాలు రక్షణ పొందడానికి కూడా నా తండ్రి సహాయం దయచేయండి. ప్రత్యేకంగా దేవ మీ యొక్క సేవకులు కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ దేవదేవతలకు ఇచ్చినటువంటి ప్రభు మీ యొక్క సంకల్పం మీ యొక్క నా తండ్రి దర్శనాన్ని ప్రభు సఫలం చేయండి. మీ కృపతో నింపండి. అనేక నా రాబోయే తరానికి ఒక వంతెనలాగా ఒక మార్గదర్శకులాగా ప్రభువ ఈ యొక్క దీపం పరిచయాలు నాతో ఉండులాగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. ఏవైతే నా తండ్రి ప్రభు పరిచయంలో లోటుపాట్లు ఉన్నాయో నా తండ్రి కొరతలు ఉన్నాయో అవన్నీ కూడా మీ నామంలో దేవా నా తండ్రి మీ లేఖనాలు చెప్పినట్టు క్రీస్తు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తారని సెలవిచ్చారు. అందుని బట్టి వందనాలు ప్రభా. సహాయం దయచేసి పరిచయం మీ ప్రభుత్వం నింపండి. అదేవిధంగా నూతన సేవకులను సువార్థకులను దేవుని బిడ్డల కుటుంబాలను నా వారికి ఆత్మీయ జీవితాలను వారికి భవిష్యత్తును కూడా ప్రభావం మీరు దీవించండి. ఆశీర్వాదకరంగా నా తండ్రి దీవెనకరంగా అభివృద్ధి పరచమని ప్రార్థన చేసి మీ సన్నిధానానికి వచ్చిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా ప్రభా మీ యొక్క దీవెనలు మీకు ఆశీర్వాదాలు పొందుకొని నా తండ్రి నిత్యము నాయన ఆశీర్వదించబడలాగా వృద్ధి చెందలాగా దేవా మీరు దీవించమని హృదయపూర్వకంగా నాయన ప్రార్థన చేస్తున్నాను. అందుని బట్టి వందనాలు ప్రభువా. ఇంకొన్న ఎవరైతే నా తండ్రి జీవి పరిచయాలు బలహీనులుగా నా తండ్రి అనారోగ్యాలు ఉంటున్నారో అటు వారందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మీ ప్రభుత్వం నింపండి. ఇంకొన్న ప్రభు నా తండ్రి అనేక మంది రక్షణ పొందడానికి కూడా దేవా సహాయం దయచేయండి. మీ ప్రభుత్వం నింపండి. అద్భుతమైన కార్యం జరిగించారు. మరొక నా తన విశ్రాంతి దినంలో మేమంతా కూడా కలిసి ఇంకొన్ని అనేక విషయాలు తెలుసుకోవడానికి ప్రభా మీలో నిలబడడానికి ప్రభా సహాయం దయచేయండి. మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు నాయన మీకే చెల్లించి మమ్మల్ని తగ్గించుకొని మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని ఇచ్చి నా మనమైన నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆశీర్వాదము తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ఆయన ప్రేమలో దిక్కి కాపాడు. ప్రాణమాయ యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ప్రభునామములో అందరూ